ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను ఆరాధించుటకు నీ మందిరములోనికి నీ బిడ్డలందరూ వచ్చి ఉన్నారు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్టు నీ కృప దయచి యేసయ్యా, నీవు నా కొరకు, మా కొరకు, సర్వ మానవాళి కొరకు లోకానికి వచ్చిన తండ్రి, రక్తాన్ని కార్చి చిందించి తిరిగి లేచిన మా ప్రియ తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. నీ రుణమును ఎలాగూ చెల్లించగలము నా తండ్రి. మా హృదయాలను నీకు సమర్పించుతున్నాం. నీవే మహిమ పచ్చబడండి. నీ శిలువ రక్తంతో ప్రతి వారి పాపాలను కడిగి పవిత్రపరిచి నీ రాజ్యానికి వార్చుతున్నట్టుగా నీ కృప దైత్యం ప్రపంచమందు యావత్ భూమిలో నా తండ్రి ఎంతలక ఎన్ని దేశాలు ఉన్నాయో నా అన్ని దేశాల్లో ఈరోజు నా తండ్రి నీ శిలువ ధ్యానాన్ని గురించి నా తండ్రి, నీ మరణ పునరుత్థానాన్ని గురించి నా ప్రభ నీ వాక్యాన్ని చెబుతుండగా నా వారికి నీ కృపను నింపి నా తండ్రి, నీ ఆత్మను వారిపై నింపి ప్రతి ఒక్కరూ నీ వైపు తిరిగి రక్షణ బదులుగా నీ కృప దయచేయము. యేసయ్యా, వచ్చిన బిడ్డలందరిపై నీ కృపలు సమృద్ధిగా నింపి ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ శిలువ చాటును బరుపరచమని ఇప్పుడు నా తండ్రి దాస్తున్న వాక్యాన్ని ఎత్తబోతుండగా నీ కృపలు నింపి ఆధ్యాత్మిక శక్తిని నింపి మైపతి ఆత్మతో నింపమని యేసుక్రీస్తు దివ్య నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటంటే ఈరోజు అన్నిటికల్లా ఈరోజు అంతా మొత్తం ఏంటంటే యేసుక్రీస్తుని ఈ లోకములోనికి మన కొరకు మరణించినాడు. అది పెద్ద ప్రపంచంలో కల్లా ఇంత మాట చెప్పినాడు ఎవరు లేదు. ఆయన మన కొరకు ఈ లోకములో జన్మించి మరియమ్మ కడుపును పుట్టి ఆయన లేచి కూడా ఏం చేసినట్టే మనందరి కొరకు, మన పాపాల కొరకు కూడా ఆయన ఆ చెరువులో ఉరేలాడుతున్నారు. ఇవాళ ప్రపంచమంది యావత్తులో 75 దేశాల్లో కూడా ప్రపంచంలో ఏ భాషల మాట కూడా ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన వాక్యాన్ని ప్రసరణ చేస్తూ ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన జీవాన్ని గురించి, ఆయన చేసిన అద్భుతాల కార్యాల గురించి ఎక్కువ చెబుతున్న కనుక మనకు లోకరక్షకుడు చనిపోయిన దినం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన శక్తి కలిగి నడుచుకుంటూ దేవుళ్ళు నడవాలని మనవి చేస్తున్నాము. ఇప్పుడు సహోదరు కొంచెం వాక్యం చేస్తాను. తదుపరి ఏదో ఆలోచన లేదు కనుక చెప్పుకొని త్వరగా ముగించుకున్న తర్వాత కార్యక్రమం చాలా ఉంది కనుక ఏమి అనుకోవద్దు. త్వరపడి మీరందరూ చదువు దేవుని యొక్క మాటలు వినవాలని కోరుచున్నాను. దేవుడి యొక్క మాటలను జీవించను కాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కని పాటలతో మనం దేవుని ఆనందపరిచి ఉన్నాం. క్రీస్తు మరణించడానికి ఒక కారణం ఉంది. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, మరలా అతను మరణించి సిలువుపైకి ఎక్కాల్సినంత అవసరం ఏంటనేది బైబిల్లో కొన్ని మామండి. ముందుగా 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుకొని మన వాక్య భాగంలోకి వెళ్దామండి. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతునిందును సమాధి చేయబడింది. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ దినం ప్రభువా చాలా విలువైనది. మీరు మా పాపాల నిమిత్తమై నా ప్రభా బలి అయ్యారు తండ్రి. ఇదిగో ఈ వాక్యాన్ని విత్తుటకు ప్రభా నేను శక్తిశాలను వాడినయ్యా. ఆ పరలోకంలో ఉన్న ప్రచండమైన శక్తిని నా పైన కుమ్మరించండి. ఏ వాక్యం అయితే ప్రభా విత్తుతున్నానో ఆ వాక్యాన్ని విని వాళ్ళ హృదయంలో ఉంచుకొని ఫలించేటట్లుగా మీ కృపను దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు క్రీస్తును అప్పగించే సమయం దగ్గర పడింది.
వీళ్ళు ముగ్గురును కూడా దేవుడు పలుమార్లు వేడుకున్నాడు. ఎవరిని? యెహోవాని, యాకోబుని, వీళ్ళ మొత్తాన్ని కూడా కొంచెం మెలకువగా ఉండి ప్రార్థన చేయగలరు. అయితే యూదా సామ్రాజ్యం తీసుకెళ్లి పొంతు పిలాతు ఆధ్వర్యంలో నిలబెట్టి రాత్రంతా పరిశీలించిన ఏ నేరం ఆయనలో కనపడలేదు. అయితే ఒకగానొక సమయాన బందిపోటు దొంగ బరబ్బా వచ్చి, బోధకుడా, నీ నోటి మాటకి నా కత్తి పొదునికి మన ఇద్దరం తోడైతే ఈ యూదా సామ్రాజ్యం మొత్తం కూడా మన చేతులు ఉంటుందని చెప్పేసి అన్నప్పుడు బరబ్బా అంటాడు, యూదా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీకు బదులు నేను ప్రాణమైన పెడతా కానీ నీతో మాత్రం నేను చెయ్యి తలపును అని అంటాడు. యేసు ప్రభువును చెరువుకు అప్పగించే ముందుగా ఉదయం 9 నుంచి 1:30 వరకు కూడా అవమాన పాలు చేసుకుంటూ, ఆ గొలుగు తాకుండా వరకు కూడా హేళన చేసుకుంటూ ఆ మొయిరాను చెరువును ఆయన పేరు మోపి తీసుకొని వెళ్ళారు. అయితే బందిపోటు దొంగని ఆ శరసాలో ఉరిదీయాలి. అప్పుడు ఒక నాయకుడు వచ్చి అంటున్నాడు, అయ్యా, నిన్ను విడిపిస్తున్నారు, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అంటే, మరణం పొందవలసిన నేను ఎలా విడిపించబడ్డాను అన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు చెబుతాడు. ఏమని చెబుతాడంటే, ఇదిగో నీకు బదులు ఆ బోధకుడు అంటే ఆ క్రీస్తుని సిలువ వేసి నిన్ను విడిపిస్తున్నారు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో చెప్పండి ఒకసారి. రక్షకుడైన క్రీస్తుని సిలువ వేయమని, బందిపోటు దొంగ అయిన బరబ్బని విడిపిమని కేకలు వేశారు పొంతు పిలాతు ఆధ్వర్యంలో. ఈ పిలాతుకి ఏమి అర్థం కాలేదు. ఏం దిల్లు, ఇతను మంచి కార్యాలు చేసి మంచి మాటలు చెప్పిన వాడిని సిలువేయమంటున్నారు, బందిపోటు దొంగ కొన్ని వేల మందిని చంపిన వాడిని విడిపించమంటున్నారనికి తనకు అర్థం కాల. అప్పుడు చేతులు కడుక్కొని ఏమన్నారంటే, ఈ దోషము నా మీదకి, నా పిల్లల మీదకి రాకుండా ఉండునుగాక అని చెప్పేసి చేతులు కడుక్కొని యేసు ప్రభువును సిలువుకు అప్పగించాడు. సిలువుకు అప్పగించినప్పుడు అక్కడికి తీసుకెళ్లి ఆ కొయ్యకాలికి చేతులకి సంకెళ్ళేసి ఆ కొయ్యకాలికి కట్టేసి కొరడాలతో కొట్టుచున్నప్పుడు ఆ కొరడాలకి గాలాలు ఉన్నాయి. మన చేతికి 5 వేలు ఎలాగున్నాయో ఆ కొరడాకి చివరికి వెళ్ళేసరికి 5 నాలుగు కూడా ఇలాగే ఉన్నాయి. ఆ కొరడా తీసుకొని కొట్టినప్పుడు ఆ గొంతులో అవి గుచ్చుకున్నప్పుడు గట్టిగా లాగినప్పుడు నాకేంటు సాల వల్లే శమం మొత్తం దున్నబడింది. అయితే మారు మాట అయినా పలకలేదు. ఎందుకు మారు మాట అయినా పలకలేదంటే, ఇది జరగవలసి ఉంది, ఇది జరగవలసి ఉంది కనుక నోరు కూడా ఎత్తలేదు. అయితే కొరడాలతో కొట్టిన తర్వాత తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినప్పుడు పిడుగుద్దులు గుద్దారు. పిడుగుద్దులు గుద్ది గాండ్రించి కేకరించి ముఖం మీద కూశారు. అది వాస్తవానికి ఎవరు అనుభవించవలసిన శిక్ష అంటే మనము అనుభవించవలసిన శిక్ష అది. అందుకే క్రీస్తు మన పాపముల నిమిత్తము అతను మృత్యు నొందెను. ఎవరు పాపాల నిమిత్తము? మన పాపాల నిమిత్తము మృత్యు నొందాడు. ఎందుకు మృత్యు నొందాల్సి వచ్చిందంటే, ఈ లోక పాపము పోవాలంటే, మానవుల పాపాలు పోవాలంటే అప్పట్లో గొర్రె పిల్లల్ని, పావురాలని వధించేవాళ్ళు పిల్లల కోసం తల్లిదండ్రులు. ఎప్పుడు? మోషే ధర్మశాస్త్రం ప్రకారంలో తీసుకొచ్చి నా కొడుకు తప్పు చేసినాడని చెప్పేసి బలిపీఠం ఎదుట ఒక పొట్టేలను వధిస్తే పాపం పోయింది అనుకునేవాళ్ళు. కానీ ఈ మానవాళి పాపం పోవాలంటే ఒక పవిత్రుడు రక్తము భూమి మీద సిందించబడాలి. ఈ పరిశుద్ధుడు ఎవరు? ఎవరు పరిశుద్ధుడు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. మరి ఎలాగా ఆయన కిందకి రావాలి? మరి ఎలా రావాలి కిందకి? ఒక గుర్రం లోపల వచ్చి అడుగులో దిగి కిందకి వచ్చాడు అనుకో, ఎవడు నమ్ముతాడా? నమ్మడు. కనుక దీన్ని కూడా హేళన చేస్తున్నారు జనం. ఏమని? రాధా మనోహర్ దాస్ తెలిసే ఉంటుంది మీకు. ఇప్పుడు అతనే క్రైస్తవుల మీద నిందలేస్తూ క్రైస్తవుల మీద హేళన చేస్తుంది అతనే. 3 మేకుల మధ్య ఓడబీక్కోలేనోడు జనాలకి ఏం బోధ చెబుతాడు? అతను ఓడబీక్కోవడం ఒక లెక్కదమా కాదు. ఇది జరగవచ్చింది. నా పిల్లల కోసము నేను మృత్యును పొందాలి. ఒక తల్లి ఉంది, తల్లి అన్నం వేసుకొని కలుపుకున్న తర్వాత కొడుకు వచ్చి అమ్మ ఆకలి అవుతుందంటే తల్లి ఆ చెంబులో ఉన్న నీళ్లు తాగి ఆ బువ్వ తన కుమారుడికి ఇచ్చింది. ఇచ్చిదా ఇదా? తన కడుపు కాలుతున్నా సరే గుక్కడి నీళ్లు తాగి తన పిల్లవాడికి ఆహారాన్ని అందించింది. మన తండ్రి అయిన క్రీస్తు కూడా నీ పాపము నా పాపమును పోవాలంటే తండ్రి బలి అవ్వాలి. ఎందుకని? ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు బిడ్డలం. మరి మనం పాపం చేసినప్పుడు తండ్రి అనుభవించాలిగా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మొదటి మాట క్రీస్తు మన పాపముల నిమిత్తము మృత్యునందున రాయబడి ఉంది. మరి రెండో మాట ఏమో రాయబడిందంటే మనము పాపులమై ఉండగానే
మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడు చనిపోయింది ఆయన? మానవాళి పాపంలో మునిగిపోయినప్పుడు, పాపపు లోకంలో ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ క్రీస్తుని ఆ గొల్గొతా కొండ వరకు తీసుకెళ్ళి, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అరిచేతల్లో అరికాలలో మేకులు పట్టి ఆ పొయ్యి మీద నిలబెట్టారు. ఇంచుమించు 3 గంటల సమయంలో క్రీస్తుని సిలువ వేయబడింది. ఈ రోజు ఈ దినాన, ఈ శుక్రవారం దినాన 9 కాంచి యేసుక్రీస్తుని చిత్రహింస పెట్టి 3 వరకు చిత్రహింస పెట్టి హేళన చేసి అవమానాలు పాలు చేసి ఆ గొల్గొతా కొండ వరకు తీసుకెళ్ళారు. మా నీ కొరకు నా కొరకే ఈ భూలోకంలో తల్లిదండ్రులు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మన బంధుమిత్రులు ఉన్నారు. కానీ ఈ భూలోకంలో ఎవరు చేయలేని త్యాగాన్ని మన కొరకు మన తండ్రి చేసి పెట్టారు. ఇందాక దైవజనుడు పాట పాడారు, ఏ పాపం ఎరుగని ఏ పాపానామూర్తి పాప విమోచకుండా నా పాలి దయ్యమ్మ నా పాపముల కొరకై మృత్యునందిద్దివా. మనం పుట్టుండం. పురుషోత్తం సోదరి గారి పాట రాసినప్పుడు మనం పుట్టుండం. ఆయనే 16 సంవత్సరాలు పిల్లగాడప్పుడే ఉంటాడు. ఆయన కూడా పుట్టుండం. ఒక లెక్క చెప్పాలంటే పురుషోత్తం సోదరి గారి పాటలు రాసినప్పుడు మనం పుట్టుండం. ఎంత కఠినమైన పాటలో తెలుసా? కానీ మనం ఆ పాటలు వింటున్నాం, వాక్యాలు వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ క్రీస్తును మాత్రం మన హృదయంలో నింపుకోలేకపోతున్నాం. ఎందుకో చెప్పంటావా? ఒక సర్కాసుడు మన ఇంటి ముందుకు వచ్చాడు అనుకో, వాడు సర్కాస్ చేసినంత సేపు కూడా మనం ఆహ్లాదకరంగా నవ్వుకుంటాం, అన్ని చేస్తాం. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత రేపు దినాన్ని ఏమనుకుంటాం? అబ్బా రాత్రి వాడు సైకిల్ బలి దొక్కాడు రా, లేకపోతే నీళ్లు పట్టుకోకుండా నెత్తి మీద పెట్టుకొని పోయాడు అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ వాక్యం వింటున్నాం, బయటకు వెళ్ళిన తర్వాత మనం కూడా అలాగనే అయితే క్రీస్తు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నన్ను పోలి నడవండి. క్రీస్తు 40 దినాలు నీళ్లు వదిలేశాడు, ఆహారాన్ని వదిలేశాడు, గాలిని కూడా వదిలేశాడు. మనం వదిలేస్తే కొంతమంది అంటారు, నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను. ఎక్కడ నువ్వు క్రీస్తుని పోలు నడిచేది? 40 దినాలు నీరు వదిలేయి, ఇంక నేను వదిలేయాలి జనాలు. ఆహారం వదిలేయి, నిన్ను వదిలేయాలి జనాలు. క్రీస్తుని పోలు నడుస్తున్నానని చెప్పమాకండి. ఎందుకంటే ఇది అబద్ధం. క్రీస్తుని పోలు నువ్వు నడుస్తుంటే నిజంగా 40 దినాలు నువ్వు ఇంట్లో ఉండి ఏం పుచ్చుకోకుండా ఇంట్లోనే ఉండాలి. ఉపవాసం ఉంటున్నా చెప్పేసి మిరగాయలు ఏందా మట్టను అంటే, నేను ఉపవాసం ఉన్నానమ్మా. ఉపవాసం ఉన్నావు, నువ్వు మిరగాయలు పోయిన పోకపోతే ఏమైంది? ఆ తెచ్చి నేను బిందెలు నీళ్ళు తాగేదాను. ఏంటంటే మొక్క వికారం చేసి నేను ఉపవాసం ఉన్నానమ్మా. క్రీస్తు నీరు చుక్క కూడా తన నోట్లో వేసుకోలేదు. 40 దినాలు ఆహారాన్ని తన 5,000తో నోట్లో కూడా పెట్టుకోలేదు. ఎందుకనంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ త్యాగము చేశాడు. మరి మనం ఆయన కొరకు ఏం త్యాగం చేస్తున్నాం చెప్పండి? మినిమా 30 నిమిషాలన్న ప్రార్థన చేస్తున్నావా? లేదు, 20 నిమిషాలన్న ప్రార్థన. సదోగోమోర పట్టణం నాశనం అయిపోయేటప్పుడు లోతునుడు కదా అక్కడ అబ్రహాం అడుగుతుడు తండ్రిని, అయ్యా ఒక 50 మంది ఉంటే దాన్ని నాశనం చేయను. అయ్యా 20 మంది ఉంటే నాశనం చేయను. 15 మంది ఉంటే నాశనం చేయను. 5 ఉంటే నాశనం. అంటే సదోగోమోర పట్టణంలో 5 కూడా పవిత్రత కలిగిన వాడు నీతిమంతుడు లేడని అర్థమైపోయింది. మరి ఒక 30 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? లేదు. 20 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? లేదు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామా? చెయ్యం. నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రము కన్నీరు పెట్టి ఆ శిలువలో వేలాడుతున్న వేసు వైపు చూసి అప్పుడు ఏడుస్తావు, ప్రభువా నాకు ఇది శ్రమ వచ్చింది, అయ్యా నాకు సర్జరీ చేయాలంటున్నారు, నా కడుపులో గడ్డలోనే అంటారు, నా తలలో ఇది ఉందంటారు, అది ఉందంటారు ప్రభువా, మరి నా కాలు విరిగింది, నా కాలు పట్టుకుందంటారు ప్రభు అని చెప్పేసి ఆ శిలువ వైపు చూసి అప్పుడు వేడుస్తావు. అప్పుడు కాదు నువ్వు వాడవాలి. నీవు బాగున్నప్పుడే వేడవాలి. దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు మన సమీపం ఉండగానే ఆయన మనము వేడుకోవాలి. ఆయన మన దగ్గర నుంచి దూరం అయిపోయిన తర్వాత నువ్వు వేడుకున్నా ఒకటే, వేడుకోపోయినా ఒకటే. నిన్న గెలుసు గట్లు వస్తే ఇంటి ముందు ఉన్నంతసేపు అడగల, ఆ చెట్టు తాగింది. వాడు గెలుసు గట్టలు మోసుకుంటే ఒకదా వాడు బయలుదేరిపోతుంది. ఏందా ఆకుండా పోతుందో అర్థగంటలో మా ఇంటి ముందు నేను ఆడ కూర్చొని పోతున్నాను. ఆయన పోయేటప్పుడు దేశం తీసుకొని ఏందా ఆయన ఆగడు అమ్ముకుంటా పోతురా. 30 నిమిషాలు ఆయన అడుగు ఎవరు పట్టించుకోవాలి. క్రీస్తు భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు బోధించి మన కొరకు మరణించి చేసినా కానీ మనం ఎవరము ఆలకించట్లా. కానీ నీకు ఆపద వచ్చినప్పుడు మాత్రం, కన్ను కనపడినప్పుడు, కాలు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తారు. కన్నీరు పెట్టి ప్రార్థన చేసిన తర్వాత తండ్రైన దేవుడు నీ మొరణ ఆలకించి, నీ బాధను ఆలకించి, నా కుమారుడు ఈ విధంగా బాధపడుతున్నాడు అని చెప్పేసి నిన్ను స్వస్థపరిచిన తర్వాత ఆ యేసు ఎవరో తెలియనట్టే జీవిస్తున్నావు. మరి వాళ్ళు ఏం చేయాలి? తండ్రి దేవుడు చెప్పండి ఒకసారి.
ఎవరు అదా మన అవసరం తర్వాత హేళన చేస్తుండడు. సున్ని ఇలా వేసుకుంటాడు, ఆడవాళ్ళు వేసుకునే సున్ని అని. అసలు శ్రీకృష్ణుడు ఏం వేసుకున్నాడు మరి? ఒక దైవజనుడు మళ్ళీ ఎదురుబాటు వేశాడు. మరి శ్రీకృష్ణుడు ఎందుకు వేసుకున్నాడు? ఈయనంటే ఆడపిల్లని వేసుకున్నాడు, ఆయన ఎవరు వేసుకున్నాడు? కనుక దైవజనుల మీద పడే ఇప్పుడు క్రిస్టియన్ అంటే క్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో ప్రపంచం మొత్తం కూడా క్రీస్తుని నిందిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నా రాకడ సమయంలో దైవజనులు వాక్యం చెప్పడానికి కూడా దైవజనులు ఉండరు. బైబుల్ చదవడానికి కూడా నీకు బైబుల్ కనపడదు. స్టార్ట్ అయింది ఇంకా కనపడదు. మణిపూర్ మొన్న ఒక సంవత్సరం కింద మీకు తెలిసిందే, మార్తమ్మ అనే దైవజనురాలు 25 సంవత్సరాలు స్త్రీ నగ్నంగా ఒంటి మీద నూలు పోగు బట్టలు లేకుండా ఆమెకున్న మానానికి చెయ్యడ్డ పెట్టుకునే దానికి 2 చేతులు కథ కట్టి 7 బజార్లు వీధులను తిప్పాడు నగ్నంగా. 7 బజార్లు నగ్నంగా తిప్పి తీసుకొచ్చి తలకి గన్ను పెట్టి కాల్ చేశారు. ఏం తప్పు చేసిందని, ఏం జ్ఞానం చేసిందని? అమ్మా, క్రీస్తు నమ్ముకోండి, ఇదిగో పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో మనకు శాశ్వతమైంది ఇక్కడ ఏమీ లేదు. నీకు బంగ్లా ఉన్నా, కారులు ఉన్నా, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా ఈ లోకంలో సమర్చుకోవాల్సినయే. పరలోక పట్టణంలో మనకి రాజ్యం ఉందని చెప్పేసి చెప్పినందుకు ఆమెను హింసించారా? ఆమెను హేళన చేశారా? అవమానపాలు చేశారా? నేను పగడాల ప్రవీణ్ గారు హైదరాబాద్ లో ఆయన జయంతికి పోస్తే 3 లక్షల మంది దైవజనులు వచ్చారంట. పగడాల ప్రవీణ్ గారు చనిపోయి కూడా స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆయన పగడాల ప్రవీణ్ గారు బతుకున్నప్పుడు ఎవరికి తెలియదు, కనీసం నాకు కూడా తెలియదు. అదిగో చనిపోయిన తర్వాత కూడా స్వార్థ ప్రకటించగలగాలి. చనిపోయినా కూడా ఫలాని వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోగలగాలి. వాడేవాడు చనిపోయాడు అంతా ఎదవైతే వాడు ప్రాథమిక పాత్రలు పదార్థాలు ఏదేదో బాగుతుంటాడు అని అనుకున్నాం అనుకో, ఈ లోకంలో ఘనత లేదు, పరలోకంలో కూడా నీకు ఘనత లేదు. యేసు ప్రభువు నీ వీధుల రాజు వంటగా అని అడిగినప్పుడు నీవన్నట్లే నేనేనని చెప్పేసి అలా నీవన్నట్లే నీవు ఒప్పుకున్నావా యూదుల రాజు అని? నేను యూదుల రాజుని, నేను రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, నా బిడ్డలు రాజకుమారులు రాజకుమార్తెలు అని చెప్పేసి మన తండ్రి అయిన దేవుడు ఒప్పుకున్నాడు. మనం ఎవరు? మన తండ్రి రాజు అయితే మనము కూడా రాజులమే, మన తల్లి రాజు అయితే మనము కూడా రాణులమే. కనుక దేవుడు ఏమంటే, నేను రాజుల వంశంలో పుట్టాను, మీరు కూడా నా కుమారులు నా కుమార్తెలు కాబట్టి మీరు కూడా రాజులే, రోషం కలిగి జీవించండి. బైబిల్ మొత్తంలో ఒక ఆయనకి పేరుంది. ఎవరికి? రోషం గల సేవకుడికి పేరుంది. ఎవరికి? ఆయనకి ఏలియా. రోషం గల దైవజనుడు చెప్పి తండ్రి దేవుడే పిలిచాడు, ఏలియా నీవు రోషం గల సేవకుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు రోషం గల సేవకుడు అని? గవర్నమెంట్ వస్తుంటే 3000 మంది బయలుదేవతలు కూర్చొని ఎదురొస్తారు, వాళ్ళతో సవాలు విసురుతాడు. మనం సవాలు విసరలేము, ఎందుకో తెలుసా? మనం ప్రార్థన చేస్తే కినేసం అగ్గిపెట్లో పుల్ల కూడా బయటకు రాదు. సవాలు విసురుతాడు, ఇదిగో నేను ఒక పందెం కాస్తాను మీతో, మీరు పందెంకి ఒప్పుకుంటానంటే 3000 మంది కూడా వచ్చి ఒప్పుకుంటామంటారు. ఇదిగో ఒక ఎద్దును తీసుకొచ్చి దాన్ని మాంసానికి వచ్చి ఈ కట్టెల పైన పెట్టి చేతితో మనం ముట్టేయకుండా ఈ దహన బలి కావాలి అని ఒప్పుకుంటాం. ఒప్పుకుంటే మనం ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత ఆయన ఏమంటుంటే, ఒకవేళ మీరు ప్రార్థిస్తే మీ దేవత వచ్చి ఈ మాంసాన్ని కాల్ చేస్తే నేను మీ దేవత గొప్పవాడని నేను ఒప్పుకుంటాను, మీ దేవుడే గొప్పవాడని నేను ఒప్పుకుంటా. ఒకవేళ నా దేవుడు నన్ను కరుణించి ఇది కాల్ చేస్తే యేసు ప్రభువే దేవుడని మీరు ఒప్పుకోవాలి. సవాలు విసిరిన తర్వాత ఉదయం 6 నుంచి 1 గంట వరకు వాళ్ళకి సమయాన్ని ఇచ్చాడు. వాళ్ళు నెత్తి మీద పిలకలు పెట్టుకొని అరుస్తున్నారంట. తెగ అరవండి అంటున్నట్టు ఏలియా గారు పక్కన, అరవండి, నిద్రపోతున్నాడే మీ దేవుడు, నిద్రపోతున్న మీరు స్వామి, అరవండి అరవండి అని కేకలేసిన తర్వాత 1 గంట దాకా కూడా ఏ రెస్పాన్సిబుల్ వాళ్ళకి దొరకలేదు. 1 గంట అయిపోయిన తర్వాత ఆగండి ఇంకా, మీరు ఆగండి ఇంకా అని చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళకైతే కట్టెలు మాంసమే, ఇతనికైతే 1000 బొంగలు నీళ్లు పోపించాడు. కట్టెల మీద మాంసం మీద 1000 బొంగలు నీళ్లు పోపించి ఆకాశం వైపు చేతులు వచ్చి, ప్రభువా ఇదిగో నీ చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చు, నీవే దేవుడు అని ఇక్కడ ఒప్పుకోవాలని చెప్పేసి ఆకాశం వైపు చేతులు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి మంటు వలి అగ్ని వచ్చి దాని మీద పడి భూమి మాంసం కట్టెలు కూడా మొత్తం దహించిపోయిన తర్వాత ఏం బయలుదేవతలారా మరేంటంటే అందరూ ఉరుకుతున్నారు చెప్పకుండా. ఎనికిటి పడి అంత పడి కత్తి తీసుకుని ఎనికిటి పడి ఒక్క రోజు 3000 మంది నరికాడు. నేను ఒప్పుకుంటానన్నా, మీ దేవుడికి ఈ దహన బలిని చేస్తే నేను ఒప్పుకుంటాను, నా దేవుడు చేసినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోవాలని చెప్పేసి ఎనికిటి పడి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయేలోపే మొత్తాన్ని వదిలించేస్తాం. మరి మనం ప్రార్థన చేస్తే తల్లొప్పన పోద్దా? చాలేమన్నా ప్రార్థన చేస్తే తల్లొప్పిపోద్దంట. ఆయన పవిత్రుడే, ఆయన పాపాలు ఒప్పుకున్నవాడే, ఆయన క్రీస్తుని అంగీకరించిన వాడే, నిత్యం ప్రార్థన చేసేవాడే. మన బ్రతుకులు
మనం ప్రార్థన చేస్తే మన తలనొప్పి కూడా మనకే పోయింది. నేను పోయిన వారం చెప్పాను, గుర్తుందా మీకు? నూనె కొంటున్నాడు ఏసన్న గారు చెప్పేవాడు. నూనె కొనంట ఆ కిటికీలు పెట్టి కాలు అడ్డు పెట్టుకున్నాడు. మగుడు వాయు అడ్డు పెట్టింది, కాలు ఏం తక్కువ ఉన్నాను. ఇంకా గుడ్డిని పూజిస్తున్నారు, దేవుని ఏం పూజిస్తారు? ఇంకా ఇక్కడ పాట ఉంది చూడండి. ఇక్కడ యేసు ప్రభువులా ఉన్నారని ఎవరు చెప్పారు మీకు? ఒక చిత్రకారుడు ఇదిగో నా రాజు నా తండ్రి ఇలాగ ఉంటాడని చెప్పేసి చిత్రాన్ని వేసుకున్నాడు అంతే. యేసు స్వరూపాన్ని చూసిన వారు ఎవరు? నీతిమంతులు 7 మార్లు పడిపోయినా లేపుతానండు. ఎలా పడిపోతే లేపుతానండు? ఇది ఒక ఊత పదం తీసుకున్నారు. ఎలాగ పడిపోతే నేర్పుతానండు? నీవు ఆత్మీయంగా పడిపోతే, నీ ఇంట్లో శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోలేదు అనుకో, లేపుతాడు. నీ భర్త సరైనడుగా నేను హింసిస్తున్నాను అనుకో, ఒకవేళ కొన్నాళ్ళు ప్రార్థన చేస్తాను అనుకో, మళ్ళీ లేపుతాడు. అట్టగా వ్యభిచారం చేస్తాను, సాగితేనో, దొంగతనం చేస్తాను, ఓ అబ్బాయి నేను వ్యభిచారం చేస్తాను 7 సార్లు కాదు లేపుతాను, నీకు ఒకసారి అనుకున్నావు అనుకో, నీకు క్షమాపణ లేదు. ఆత్మపూర్తంగా నువ్వు పడిపోతే, ఆత్మ ఎలా పడిపోయింది? ఇంట్లో భర్త వచ్చి తాకి కొడుతున్నాడు అనుకో, ప్రార్థన చేసుకున్న సమయం దొరకలేదు అనుకున్నాను, ప్రార్థన మర్చిపోయింది. ఆడుతుంది. మర్చిపోయిన తర్వాత మళ్ళీ పవిత్ర మనం దీపాన్ని ఎలా వెలిగించుకుంటామో అలా కూడా దేవుడిని వెలిగించి మళ్ళీ నిలబెట్టుకుంటాడు. దీన్ని ఉత్పాదన చేసుకొని 7 మార్లు క్షమిస్తానలే దేవుడు. ఇది ఒకటోసారిగా ఇంక 6 సార్లు ఉంది. సౌలుగా మారక ముందు కొన్ని కోట్ల మందిని చంపాడు దైవజనుల పిల్లల్ని. చంపిన తర్వాత యూద సామ్రాజ్యం దగ్గరికి వచ్చి, ఏమయ్యా నాకు బహుమతి ఇస్తానన్నారుగా, క్రైస్తవులు ఎక్కడా లేరు, మొత్తాన్ని వధించేశాను అన్నప్పుడు ఒక అక్కడ వచ్చి అంటుండు, ఎక్కడైనా చంపింది, ఇదిగో దమస్కాలో చూడుతుంది. అది మారుమూల ప్రాంతం, కొచ్చాల కాల్చి తిరగాలి. ఆ దమస్కాలో 12 మంది ప్రార్థన చేస్తున్నారు అంటే కోపం తెచ్చుకొని 2 పరివారం తీసుకొని గుర్రం మీద ఎక్కి ఉండు, వాళ్ళని చంపొచ్చిన తర్వాత మీ దగ్గర నేను తీసుకుంటానని చెప్పేసి బయలుదేరినప్పుడు వచ్చేసాడు. పవిత్రుడే వస్తుండు. పవిత్రుడు వచ్చిన తర్వాత సదోగం ఆడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ టర్నింగ్ తిరగాలి. ఆ గ్రామానికి రావాలంటే ఇంకా ఆ టర్నింగ్ తిరగాలి. ఆ టర్నింగ్లోకి వచ్చరికి ఆకాశం నుంచి ఒక వెలుగు, ప్రచండమైన వెలుగు పౌరుల మీద పడింది. పేరు చూసినప్పుడు ఆ కాంతికి తట్టుకోలేక కళ్ళు కూడా పోయింది. అప్పుడు అంటున్నాడు, ఏయ్ అవును నువ్వు ఇప్పుడు, అప్పుడు కూడా తప్పు పొగరు తగ్గల అతనికి. అవును అంటే అప్పుడు అంటున్నాడు, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నాను అన్నప్పుడు, ఎవరు నువ్వు హింసిస్తున్న ఆ యేసుని నేనే, ఆ హింసిస్తున్న యేసుని నేనే. నా పిల్లలు ఏం చేశారని నువ్వు చంపుతున్నావు, నా పిల్లలు ఏం నేరం చేశారని చెప్తూ నువ్వు చంపుతున్నావు. రాజులు ఇచ్చే బహుమతి కోసం నన్ను అవమానపాలన చేస్తున్నావు అన్నప్పుడు, అప్పుడు పేరు చూసినప్పుడు, కళ్ళు కనిపించినప్పుడు, అప్పుడు ఆ వెలుగులో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు సౌలు, తండ్రి ఇంత నిలువెత్తు వెలుగున నేను అవమానపరిచింది, ఇంత ఘనమైన మహనీయుడు నేను హేళన చేసిందని చెప్పేసి పేరు చూసినంత లేస్తుంటే కళ్ళు కనిపించింది. అప్పుడే చెప్పాడు, ఇదిగో నా భక్తికుడు, నా సువార్తకుడు అక్కడ హరణి ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, నీకు ప్రార్థించిన కళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళక ముందే హరణి అంటున్నాడు, ఆ సౌలా. అప్పుడు అంటాడు, అయ్యా నేను ఇంతవరకు ఎప్పుడు నిన్ను చూడలా, నువ్వు నన్ను చూడలా, నా పేరు నీకు ఎలా తెలుసు, రాసవులను పిలిచావంటే ఇదిగో నీకు జరిగిన వర్తమానాన్ని నా దేవుడే ముందు నాకు తెలియపరిచాడు. అప్పుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళి మోకరించిన తర్వాత ప్రార్థన చేస్తే మొదటిసారి ఉన్న కన్సూపు కంటే ఇంకా కన్సూపు ఎక్కువ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్తే ఈ రాముడు హనుమంతుడు పంపించినట్ట. దేవుడైతే తెలియదని సీతను చేసుకునేటప్పుడు అబ్రహాము ఖర్జూర వనం నుంచి వెళ్తుంటే నిరో చక్రవర్తి ఆమెతో వ్యభిచరించాలని ఈమె ఎవరంటే నా సహోదరు అని చెప్తాడు. సహోదరుని చెప్పినా కానీ విడిచిపెట్టకుండా ఆమెకు స్నానం చేపించి బట్టల పోయి రుణాలు పెట్టి తన పడగదులు చేస్తే అట్ట చెయ్యాత్ర అంతే. ఒక కొరడా వచ్చి తెల్లారి దాకా బుల్లంతో పగిలిపెట్టుకుంటుంది. అప్పుడు ఆమెను తీసుకొని పోయి, అయ్యా నువ్వు ఈ రాజ్యం చేరేంత వరకు కూడా నేను అడ్డు పెట్టేవాళ్ళు లేరు, ఇది నిజం. రావణాసురుడు వచ్చి సీతను తీసుకువెళ్తే ఎక్కడున్నాడో తెలుసు. ఈయన పోయి ఆమె చేతుల వంగరం వేస్తామ్మా, ఇది నీ భర్త వంగరం చూసుకో అని అయితే ఈయనేమో లంక మొత్తాన్ని తగలబెట్టి నాశనం చేసి ఎక్కడికొచ్చే సీత దీపాలని పాట ఉంది. ఇది కథ కానీ ఇది నిజం. అబ్రహాము యూదా చక్రవర్తి కానీ విడిపించాడు. సౌలు ముందుగా పాకముందు హననీయ రాసవులని పిలిచాడు. మన తండ్రి అయిన దేవుడు అన్ని చెప్పాడు. కానీ రాధా మనోహర దానికి ఇంకా బుద్ధి లేదు. ఒక
గుడి దగ్గర అడుక్కునే దగ్గరికి వెళ్ళి ఒక 500 ఇస్తా, యేసు ప్రభు దేవుడు కాదంటే నా అకౌంట్లో 5 లక్షలు నేను ఇస్తా, రాముడు దేవుడు కాదన్నమాట. వాళ్ళతో చూసావా, ఒక ఎదవరాలు కూడా అవకాశము. కానీ నా ప్రియమైన సహోదరులారా, నేను ముగిస్తున్నాను. 33.5 కోట్ల దేవతలు ఉన్నారు భూ ప్రపంచంలో. ఈ 33.5 కోట్ల దేవతలకు కూడా మన హృదయాలు మార్చి, మన రంగీకను మార్చి, రాతికి మొక్కాలని చెప్పేసి, చెట్టుకు మొక్కాలని చెప్పేసి, గుట్టకు మొక్కాలని చెప్పేసి, ఆ దూతలు పరలోకం నుంచి కింద పడేశారు కనుక ఈ క్రీస్తుని అవమానం పాలు చేయాలని చెప్పేసి 33.5 కోట్ల దేవతలను తయారు చేసుకున్నాడు ఈ లూసిఫర్. వీళ్ళంతా కూడా రేపు మన తండ్రి ధవలసింహాసనం ఎదుట మనతో పాటు కూడా వరుస క్రమంలో నిలబడపరిచిన వాళ్ళే. కానీ మనము రాజులం. ఈయన మనం అమ్మాని పాలు పొందొచ్చు, నిందల పాలు పొందొచ్చు, కులంతో కూడా అనవచ్చు, కులహీనుడు అనొచ్చు. కానీ పరలోక పట్టణం వెళ్ళిన తర్వాత మనము మహిమ శరీరం ధరించుకొని రాజు పక్కన రాజకుమారు వల్ల మనం నిలబడతాం. వాళ్ళు మన కాళ్ళ కింద ఉండవలసిన వాళ్ళే. ఇది నగ్న సత్యం. బైబిల్ ప్రకటన గ్రంథంలో రాయబడింది, రాజుల కుమారులు, రాజుల కుమార్తెలు, రాజుల వంశీకులు గర్వంగానే బతుకుతారు. కనుక నా ప్రేమటువంటి సహోదరుల, నీవు రాజవంశంలో రాజకుమారులు ఉండడం ముందుగా నీకు ప్రార్థన కావాలి. నేను ప్రతి ఒక్కసారి ఈ మాట మీకు చెప్తూనే ఉన్నాను, ప్రార్థన కావాలి. ఎంతమంది ఎక్కువసాములు ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నారు? చెప్పండి. ఒక ఏమనుకుందంట, ఈ సీరియల్ అయిపోయినా ప్రార్థన చేసుకుందాం, ఈ సీరియల్ అయిపోయినా ప్రార్థన చేసుకున్నట్లే 9:30 కలుగుతున్న వాడికైనా దొరుకుతుందంటే ఎప్పుడు ప్రార్థన చేసి మన అన్నది చెప్పాడుగా, రాత్రికి 8కి వస్తారన్న వచ్చిన టైం 9 దాటి వస్తారన్నాను. ఏందో ఆ మాట చెప్తున్నాను, 9 దాటి ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా 9 దాటి మన అందరూ చర్చకు వచ్చాడు. ఏందా 9 దాచి వచ్చారు, 9 సీరియల్ అయిపోతాయి అన్నీ. ఏడే కాదు, మందులోనే కాదు. మూసిపాల నాతార గారు మీటింగ్ పెడితే మాస్టర్ గారు ఏందో ఇంకా రాలేదంటే 9 దాటి చూస్తారంట ఆయన. ఏందా అందరూ 9 దాటి చూస్తారంటే 9 సీరియల్ అయిపోతాయా, 9:30 వాక్యం ఇది వార్తలు వస్తే ఇంక వస్తారు జనాలన్న. రేవంటి సహోదరులారా, ఆడదాని వల్లే ప్రపంచం చెడిపోయిపోయింది. ఆడదాని వల్లే మానవుడు పాపంలో పడిపోయాడు. కానీ ఇప్పుడు ఆడదాని వల్లే కూడా ప్రార్థనలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఎందుకే మాట చెప్తున్నానంటే, మనం ఇక్కడ పవిత్రులే భద్రంగా ఉంటాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ సీరియల్ పెట్టుకున్న తర్వాత పాత్ర వచ్చినా తెలియదు, ఎవరు వచ్చినా తెలియదు. ఒక ఆమంట ఇక్కడ ముందు వసలు కూర్చుని ప్రార్థన చేసిందట. సతీష్ కుమార్ గారు దావులు పోతున్నట. అసలు మామూలు తిట్టే తన విర్రు గోచి పెట్టి తెలుసుకునేసరికి సతీష్ కుమార్ గారు చూసి, నీ కుటుంబానికి దేవుడే, నీకు దేవుడే, నీ మొగుడికి దేవుడు అంటుందంట. ఎవరు సతీష్ వాళ్ళని చూసి ఇంకా దీవెనలు పెడుతుంది అందరికి. అంటే పాస్టర్ గారిని చూసి ఇతరులు కూడా దీవెనలు కలిపేసింది. కనుక దేవుడు ఏమంటుందంటే, నిన్ను నువ్వు మార్చుకోకుండా చూసుకో. నాతో నీకేం పని, నీతో నాకేం పని, ఇంకొకరితో ఏం పని. దేవుడు ఏమండు, ఒకరి గురించి నువ్వు చింతపడబాకు, నీది నువ్వు చూసుకో. అసలు నువ్వు ముందు పరలోక పట్టణం చేరతావా, పరలోక పట్టణం వెళ్తావా నువ్వు చూసుకో. అందుకే ఆ మధ్య స్వార్థలు ఏమనుందంటే, ఇదిగో ఎదుటి వాడు కంట్లో నుంచి తెలుసుగా, ముందు నీ కంట్లో ఉన్న దూరమును తీసుకో. అప్పుడు తేటగా ఎదుటి వాడు ఉన్న కంట్లో నలుసు కనపడింది. ఎదుటి వాడు అపరాధైనా సరే ఇతని మీద నిందేస్తాడు. అలాంటి మంచోడు కాదు. అంటే ఆమె కంట్లో ఏముంది, పెద్ద దూరం ఉంది. మనకంటే చిన్న నలిసే. ఆమె కంట్లో దూరాన్ని తీసుకొని చేతగాక మన కంట్లో దూరాన్ని నలుసుని పెంచుతుంది. మనకి నా ప్రేమటువంటి సహోదరుల, నిజంగా నీవు నేను కూడా పరలోక పట్టడానికి అనుకూలం కావాలంటే ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉండాలి. ప్రార్థన చేస్తే చాలు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మా 7, 8, 9 ఊరిజల్లో మీటింగ్స్ ఉన్నాయి. 9వ తారీఖు మణిబాబు గారు వస్తున్నారు. ఆయన ఇక్కడికి రావాలని చెప్పేసి మన అందరం చేసుకున్నాము. మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి నేను అందరి గురించి మాట్లాడాము. ఎవరెవరో ఏదో చెప్పారు, మాకే పోయింది మైండ్. ఒక ఆయన అబ్రహాం గారిని పిలుతారన్నారు, ఒక ఆయన సాలేమాన్ని పిలుతారన్నారు. సాలేమాన్ని పిలిచిన 5 లక్షలు కావాలి. యోషణ మినిస్టర్స్ అబ్రహాం గారిని పిలిచిన 5 లక్షలు కావాలి. వీళ్ళు అన్నారు అంటే డబ్బులు ఇస్తే వస్తారన్నారు. డబ్బులు ఇస్తే రారు. వాళ్ళు రావాలంటే సౌండ్ సిస్టమ్ కావాలా, ఒక 1000 లైటింగ్ కావాలా, 10 ఎకరాల స్థలం కావాలా. ఈ జిల్లా మొత్తం వస్తుంది. ఎవరు గాంచిన సేవకుడు ఎవరు వచ్చినా మనకి ఈ స్థలము. నేనేం చెప్పానంటే, మణిబాబు గారు లాస్ట్ రోజు చేసుకుందామండి, ఇంకో పాస్టర్ గారు ఫస్ట్ రోజు చేసుకుందామండి. ఆ లాస్ట్ రోజు భోజనాలు పెట్టి మణిబాబు గారు రోజు ఘనంగా జరిపించుకుందామంటే ఆ రోజు పాపం నిజంగా మాట్లాడగలరు. మాకు ఏమీ వాళ్ళగా ఒక దోకరా పెద్దలు ఏదో మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడాం. మా వల్ల కాక మేము అయినా కానీ మీటింగ్ పెట్టాలని తలంచాము. ఈ మీటింగ్ ఇక్కడ జరగాలని చెప్పేసి మీరందరూ కూడా మీ కుటుంబంలో ప్రార్థన చేసుకునేటప్పుడు, తండ్రి ఈ అగ్నిగుండాల్లో మీటింగ్ జరగాలి. ముందు డబ్బులు విషయం అట్లా ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా చెప్పాను నేను, డబ్బులు విషయం పెట్టండి. డబ్బులు ఒక క్షణంలో కొడితే దేవుడు తలుచుకుంటే ముందు మనం దేవుడికి సమర్పించాలి.
తండ్రి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం కూడా మీటింగ్ జరుగుతున్నాయా, మా గ్రామంలో మీటింగ్ కావాలి, మాకు డబ్బు సమకూర్చబడాలి, లైట్లు సమకూర్చబడాలి, ముందు దైవజనులకు సమయం కావాలని చెప్పేసి మీరు ప్రార్థన చేయండి. వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. కనుక దేవుడి మాటను దీవించుగాక.